అజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అజయ్ గారు, ఈరోజు మన టాపిక్ వచ్చి థైరాయిడ్ గురించి. సో చాలామందికి ఇప్పుడు ఏ టెస్ట్ చేసినా ఫస్ట్ మీకు ఉందా లేదా అనేది అడిగే క్వశ్చన్ థైరాయిడ్ గురించి అడుగుతున్నారు. ఎందుకు అసలు ఆ సిచ్యువేషన్ వచ్చింది? బేసికల్గా థైరాయిడ్ అనేది మన బాడీ మెటబాలిజంని కంట్రోల్ చేసే హార్మోన్ అండి. ఓకే. థైరాయిడ్ గ్లాండ్ మనకి ఈ మెడ దగ్గర బాడీ లింఫాటిక్ సిస్టమ్కి క్లోజ్గా రిలేట్ అయ్యి బాడీ యొక్క మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రలో ఉన్నాం అనుకోండి, ఓకే, మెటబాలిజం స్లోగా ఉండాలి, అప్పుడు కదలకూడదు, అప్పుడు అంతా రెస్టింగ్ టైము, రిపేరింగ్ టైం. బాడీలోని మూమెంట్ అంతా స్లో అయ్యి బ్రీతింగ్ డీప్ అయ్యి రిలాక్స్ అవ్వాలి. ఒకసారి యాక్టివేట్ అవ్వగానే అదే స్టేజ్లో ఉంటే సరిపోదు. ఓకే, మళ్ళీ బాడీని యాక్టివేట్ చేయడానికి సో సెల్యులర్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. దీన్ని కంట్రోల్ చేసేది మన పైనియల్ గ్లాండ్ అంటాం, బ్రెయిన్లో ఉంటుంది. అంటే మన డయోర్నల్ సిస్టమ్, అంటే డే టైము, నైట్ టైము, యాజ్ వెల్ యాజ్ టెంపరేచరు. ఎందుకంటే బాడీ ఎప్పుడు ఒకేలా ఫంక్షన్ అవ్వదు. ఓకే. డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో డిఫరెంట్గా యాక్ట్ అవ్వాలి. ఇప్పుడు సమ్మర్లో యాక్టివిటీ ఒకలాగా ఉండాలి, వింటర్లో యాక్టివిటీ ఒకలాగా ఉండాలి, రైనీ సీజన్లో ఒకలాగా ఉండాలి, పడుకునేటప్పుడు, నిద్ర లేచినప్పుడు, మనకు అవసరమయ్యి సడన్గా పరుగులు తీయాల్సి వచ్చినప్పుడు, ఓకే, లేదా లేడీస్లోనే ఎస్పెషల్గా ఈ పీరియడ్స్, చైల్డ్ బర్త్, వీటన్నిటిని అనుసరించి బాడీ దాని యాక్టివిటీని ఫిక్స్ చేసుకోవాలి. అంటే మన క్లైమేటు, మన దేశం అన్నిటిని బట్టి. సో దాన్ని రెగ్యులేట్ చేసేది థైరాయిడ్ హార్మోన్. కాకపోతే ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే అదే బేసిక్ స్ట్రక్చర్. అంటే ఒక రకంగా బాడీని ఏం చేయాలి, ఎలా చేయాలన్నా కానీ థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇవాళ రేపు చాలామందికి అదే ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఎందుకంటారు? అంటే రీజన్స్ ఏంటి? అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. కాకపోతే బేసికల్గా లైఫ్ స్టైల్, డైట్ అండ్ అదర్ అసోసియేటెడ్ రీజన్స్ ఉంటాయి. బేసికల్గా హ్యూమన్ బాడీ, లేకపోతే ఏ జంతువన్నా తీసుకోండి, యూజువల్గా రాత్రి 7-8 గంటలకి పడుకుంటాయి. అంటే నైట్ టైం బీయింగ్స్ కాకుండా జనరల్గా పొద్దున్నే 4:30 అంటే బ్రహ్మముహూర్తం అంటాం, ఆ టైంలో లెగుస్తాయి. లేచి అప్పుడు ఫుడ్ కోసం అంతా చేసుకొని ఫుడ్ తిని మళ్ళీ మధ్యాహ్నం రిలాక్స్ అవుతాయి, మళ్ళీ సాయంత్రం 8 పడుకుంటాయి. కాకపోతే ఇవాళ రేపు మనం చేసేది అది లేదు కదా. చాలామంది లేచేదే 8-9, లేచేది ఆటోమేటిక్గా లేదు. అక్కడ పైనియల్ గ్లాండ్కి డిఫరెంట్ ఇవి వెళ్తాయి. రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్టరు డైట్. ఓకే. మన ఆహారంలోని చాలా ఈ యాంటీబయాటిక్స్, హార్మోన్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కలుస్తున్నాయి. సో ఇప్పుడు మనం బయట ఏది తినాలన్నా కానీ, కాయగూరలు తిన్నా లేకపోతే రైస్ తిన్నా, ఏదన్నా కానీ పెస్టిసైడ్స్తో ఉంటుంది. ఇంకొకటి వాటిలో నుండే పోషక పదార్థాలు సరిగ్గా ఉండట్లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇవి మనం అంటే ఎన్పికే ఇవన్నీ వాడుతున్నాం. దాంతో ఆ మైక్రోబియల్ ఎకోసిస్టమ్ దెబ్బతింది ఎర్త్లోనే. అది దానివల్ల ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ పాలు ఎక్కువ రావాలని చెప్పి హార్మోనల్ ఇంజెక్షన్స్ అవన్నీ చేస్తున్నారు, లేకపోతే డైట్లోనే హార్మోన్స్ కలుపుతున్నారు. అదంతా కూడా బాడీ అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకొకటి మనకి చుట్టూతో ఉండే పెస్టిసైడ్స్ అన్నీ, ఇప్పుడు ఇంట్లో దోమలు రాకూడదని ఆల్ అవుట్ పెడుతున్నాం. దాని నుంచి చాలా ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటాం, ఈ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసేవన్నీ దాని నుంచి వస్తాయి. లేదు ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాం, దాని నుంచి కూడా చాలా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ వస్తాయి. ఇంకొకటి ఎక్సర్సైజ్ లేకపోవడం. ఓకే. సో థైరాయిడ్ గ్లాండ్ ఏం కంట్రోల్ చేస్తుంది? బాడీ అంతా యాక్టివ్గా ఉండాలి. సో మనం బ్రెయిన్కి ఒక మెసేజ్ పంపించాలి, ఇదిగో ఈ టైంలో నేను యాక్టివ్గా ఉండాలి, ఇది చేయాలని.
ఆ మెసేజెస్ లేకుండా అది ఫంక్షన్ అవ్వదు. ఓకే. సో మనకు ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకుండా ఇదిగో ఈ టైంకి ఇది చెయ్యాలి, ఈ టైంకి రిలాక్స్ అవ్వాలి, ఈ టైంకి యాక్టివ్గా ఉండాలనే మెసేజెస్ లేనప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది. దానివల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్లోనే ఎక్కువ ఎందుకు వస్తుందంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్స్కిను వాళ్ళ యూట్రస్ హార్మోన్స్కి చాలా క్లోజ్ లింక్ ఉంటుంది. ఓకే. యూజువల్గా ప్రెగ్నెన్సీస్ చాలామంది కాంప్లికేట్ అవుతున్నాయి. అవును. చాలామంది సిజేరియన్కి వెళ్తారు. సిజేరియన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక 80 to 90% అందరికీ థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఎందుకంటే యూట్రస్ హార్మోన్స్ కరెక్ట్ ఫంక్షనాలిటీ ఉండదు. నార్మల్గా కూడా పీరియాడిక్ సైకిల్ ఆ టైప్లోని ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం వస్తుంది. అవును, చిన్నపిల్లల్లో కూడా ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి పీరియడ్ సరిగ్గా రాకపోవడం, సరైన టైంకి మెచ్యూర్ అవ్వకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ వస్తాయి. ఈ రెండు చాలా క్లోజ్లీ లింక్డ్. అందుకని మనం లేడీస్లోనే ఎక్కువ చూస్తాం.